మా అన్నయ్య శ్రీనివాస్కి ఇటీవలే పెళ్ళయింది. మా వదిన లక్ష్మికి అప్పుడే కొత్త కోరికలు కలలు. కానీ పెళ్ళైన వారం రోజులకే అన్నయ్య ఉద్యోగం నిమిత్తం విదేశాలు వెళ్ళిపోయాడు. వెళ్తూ నాతో ఒక మాట చెప్పాడు. రవి, ఇక నువ్వే లక్ష్మిని చూసుకోవాలి. ఇంట్లో నువ్వే ఉన్నావు. ఆమెకి ఏ కొరత రాకుండా చూసుకో. నేను కూడా ఏం దిగులు వద్దు అన్నయ్య, మీరు సేఫ్గా ఉండండి అని అన్నాను. నిజం చెప్పాలంటే అన్నయ్య సంపాదనలో కాస్త ఆనందించాలని కూడా నా ఆలోచన. కానీ అన్నయ్య వెళ్ళిన కొత్తలో లక్ష్మి చాలా డిప్రెషన్లో ఉండేది. ఎప్పుడూ మూగబోయినట్టు ఒంటరిగా ఉండిపోయేది. ఆమెని దాచి ఏడుస్తుండగా చూశాను. ఆమెకి అన్నయ్య గుర్తుకొస్తుంటారని అనుకునేవాడిని. కానీ ఎప్పుడూ ఆమెతో ఆ విషయం గురించి మాట్లాడలేదు. ఓ రోజు రాత్రి నేను పడుకోబోతుంటే లక్ష్మి వదిన గారు నన్ను పిలిచారు. రవి, ఇక్కడికి రా అని. నేను అనుకున్నాను, ఇంత రాత్రి వేళ వదినకి నాతో ఏమి పను? అన్నయ్య వెళ్తూ అన్ని బాధ్యతలు నాకు అప్పగించాడు కాబట్టి వదిన మనసు నొప్పించొద్దని నేను వెంటనే ఆమె గదిలోకి వెళ్ళాను. వెళ్ళేసరికి వదిన పడక మీద పడుకుని ఉంది. చూడగానే నాకు కాస్త షాక్ వేసింది. ఎందుకంటే వదిన ఎప్పుడూ తన చీర పళ్ళుతో ముసుగు వేసుకుని ఉండేది. కానీ ఆ రోజు అలా లేదు. నేను తలుపు దగ్గరే ఆగిపోయాను. వదిన నన్ను పిలిచారా అని అడిగాను. నా మాట వినగానే ఆమె లేచి కూర్చుంది. రవి, లోపలికి రా, నాకు నీతో ముఖ్యమైన పని ఉంది అంది. నేను కాస్త సిగ్గుతో తల వంచుకుని లోపలికి వెళ్ళాను. నాకు తల తిరుగుతోంది. తలనొప్పి భరించలేకపోతున్నా. నువ్వు నాకు నెత్తి నొక్కు అంది. వదిన, అది నా వల్ల కాదు అన్నాను. ఏంటి రవి? నీ అన్నయ్య చెప్పాడు నువ్వు బాగా నొక్కి పెడతావని. ఆయనకి తలనొప్పి వస్తే నువ్వే మసాజ్ చేసేవాడివట. ఇప్పుడు నాకు కాస్త సాయం చెయ్యి అంది వదిన. నాకు ఏమి చేయాలో తోసలేదు. అవును, అన్నయ్యకి నేను మసాజ్ చేసేవాడిని. కానీ ఆయన నా సొంత అన్నయ్య. వదిన అయితే వేరు. కానీ ఆమె మనసు గెలవాలి కదా. లేకపోతే అన్నయ్యకి ఫోన్ చేసి ఏదైనా చెప్పేమో. అప్పుడు నా ఖర్చులకి ఇబ్బంది. ఆలోచించి చూస్తే వదిన దగ్గర అడిగితే చాలు డబ్బు పెట్టేసేది. ఎప్పుడూ ఏమనేది కాదు. నేనేమన్నా అడిగితే ఇవ్వకుండా ఏనాడు తిరస్కరణ చేయలేదు. అందుకని ఆమెకి కోపం తెప్పించకూడదు. నేను ఆయింట్మెంట్ టేబుల్ మీద ఉన్న నూనె బాటిల్ తీసుకుని ఆమె పక్కన కూర్చుని మెల్లగా నెత్తికి నూనె రాసి నొక్కడం మొదలెట్టాను. నా చేతులు కాస్త వణుకుతున్నాయి. నేనెప్పుడూ ఓ అమ్మాయికి ఇలా మసాజ్ చేయలేదు. వదిన గారు ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా అడగలేదు. నేను నొక్కుతుంటే ఆమె వింత శబ్దాలు చేయడం మొదలెట్టింది, అలసట తీరినట్టు. నేను మాత్రం సిగ్గుతో ఆమె వైపు చూడలేకపోతున్నాను. ఎప్పుడు అయిపోతుందా అని ఆశిస్తున్నాను. కాసేపటికి ఆమెకు నిద్ర వచ్చేసింది అనుకుంటా శబ్దాలు ఆగిపోయాయి. నేను లేచి నా గదికి వెళ్ళిపోయాను. నా మనసులో ఎన్నో ఆలోచనలు. తొలిసారి ఓ మహిళని ఇలా మసాజ్ చేయడం వల్ల నాకు ఏదో ఒక పిచ్చి ఆలోచన వచ్చేసింది. కానీ వెంటనే ఆమె నా అన్నయ్య భార్య అని గుర్తు వచ్చి ఇకపై ఆమె గదిలోకి వెళ్ళొద్దని నిర్ణయించుకున్నాను. మర్నాడు ఉదయం లక్ష్మి వదిన నాకు రొట్టెలు పెడుతుంటే రవి, నా తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. నీకు ఎంతో ధన్యవాదాలు అంది. నేను సిగ్గుతో, వదిన, మీరు ఇంటి పనుల్లో అలసిపోతున్నారు, నేను కాస్త సాయం చేస్తా, లేదా ఓ పని మనిషి పెట్టుకుందాం అన్నాను. వినగానే వదిన కళ్ళు చెమర్చాయి. నా అలసట నా మొగుడు వచ్చినప్పుడే తీరుతుంది అంది. నాకు ఆ మాటలు అర్థం కాలేదు. ఆమె వెళ్ళి వంటింట్లో పనిలో పడిపోయింది. ఆ రోజు నా కాలేజీ ఉండటంతో నేను ఇంటి నుండి వెళ్ళిపోయాను. సరే, సాయంత్రం వచ్చేసరికి మా అక్కయ్య కూడా వచ్చింది. నేను ఏదోలా అక్కకి వదిన మసాజ్ విషయం చెప్పాలని చూశాను. కానీ వాళ్ళిద్దరూ కబుర్లలో మునిగిపోయారు. కాసేపటికి అక్క, మా ఆయన ఆఫీస్ నుండి వస్తాడు, వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయింది. నేను అసలు విషయమే చెప్పలేకపోయాను. ఆ తర్వాత గది నుండి బయటికి వస్తే వదిన బట్టలు ఉతుకుతోంది. చాలా కష్టంగా ఆ బకెట్ తీసుకుని మేడ మీదకు వెళ్తోంది. అవన్నీ నా బట్టలే. చూసి నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. నేను వెంటనే ఆమెకి సాయం చేయడానికి వెళ్ళాను. బకెట్ నేను ఎత్తుకుని బట్టలు ఆరేయడంలో సాయం చేశాను. తిరిగి వస్తున్నప్పుడు వదిన కాస్త ఇబ్బందిగా నడుస్తోంది. వదిన, మీకు ఏమైనా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తానా? తలనొప్పి మళ్ళీ వచ్చిందా అని అడిగాను. వినగానే ఆమె బాధగా నవ్వి, ఇది నా తప్పుల ఫలితం అంది. నా ఆశ్చర్యానికి, నువ్వు టెన్షన్ పడకు, నేను త్వరగా కోలుకుంటాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఇటీవల వదిన ప్రతి మాట నాకు పజిల్లా అనిపిస్తోంది. ఏదో దాచిపెడుతున్నట్టు అనిపించింది. సాయంత్రం నాకు టీ తాగాలనిపించి వదిన గది దగ్గరకు వెళ్ళాను. వెళ్ళగానే ఆమె లోపల ఏడుస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు వినపడింది. ఇదంతా నీ వల్లే,
నా ఈ పరిస్థితికి నువ్వే కారణం అంటోంది. నేను ఆగిపోయాను. ఆమె ఎవరితో మాట్లాడుతోంది? ఖచ్చితంగా అన్నయ్య కాదు. నాకు భయం వేసింది. ఆమె ఇలా ఎవరితోనో తప్పుగా మాట్లాడుతోందని, ఆమె తలనొప్పికి అదే కారణమని అనుకున్నాను. నేను ఏం చేయాలో తెలియక వెంటనే అన్నయ్యకి ఫోన్ చేశాను. అన్నయ్య, మీరు ఎప్పుడు వస్తారు అని అడిగాను. ఏమైంది రవి? అంతా బాగానే ఉందా అన్నాడు. నేను వదిన ఒంటరితనం, ఆమె ఏడుపు గురించి చెప్పాను. మీరు వచ్చేయండి, వదినకి మీరు చాలా గుర్తొస్తున్నారు అని అన్నాను. కానీ అన్నయ్య వినిపించుకోలేదు. ఏదో అర్థం కాని మాటలు చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ రాత్రి మళ్ళీ వదిన నన్ను పిలిచింది. నాకు తెలుసు మళ్ళీ మసాజ్ అని. నేను వెళ్ళి నూనె పట్టుకుని నొక్కడం మొదలెట్టాను. కానీ ఈసారి ఆమె లైట్ ఆఫ్ చేయండి, ఇది కొత్తగా ఉంది. లైట్ ఎందుకు ఆఫ్ చేయాలి వదినా అని అడిగాను. ఆమె మాత్రం కథ ముగింపు.